నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి, జంఝాల పౌర్ణమి అనే పేర్లతో జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ప్రధానంగా ఈరోజు రాఖీ పౌర్ణమి అనే పేరుతో రక్షను కట్టడం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. అయితే ఈ రక్ష కట్టడం వెనుక ఒక పౌరాణిక నేపథ్యం ఉంది. దేవతలకి రాక్షసులకి తీవ్రమైన యుద్ధం జరుగుతున్న సమయంలో దేవేంద్రుడు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా రాక్షసుల మీద విజయం సాధించలేకపోతాడు. అప్పుడు దేవేంద్రుడి భార్య అయినటువంటి శచీదేవి శ్రావణ మాసం శుక్లపక్షం చతుర్దశి రోజు సాయంకాలం పూట దేవేంద్రుడితో ఏం పలుకుతుందంటే, నేను ఒక రక్షను తయారు చేస్తాను, ఆ రక్షను ప్రత్యేకమైన మంత్రాలతో పూజిస్తాను, అమ్మవారి సన్నిధిలో ఆ రక్షను ఉంచి ఆ రక్షను పూజించిన తర్వాత పౌర్ణమి రోజు ఉదయం పూట మీకు ఆ రక్షను కడతాను, మీరు యుద్ధానికి వెళ్ళండి అని ఇంద్రుడి భార్య అయిన శచీదేవి దేవేంద్రుడితో పలుకుతుంది. ఆ తర్వాత సూర్యోదయానికి పౌర్ణమి ఉన్నప్పుడు, అంటే శ్రావణ పౌర్ణమి రోజు ఆ రక్షకి పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత శచీదేవి ఆ రక్షను తన భర్త అయినటువంటి దేవేంద్రుడికి కడుతుంది. అలా కట్టిన తర్వాత దేవేంద్రుడు యుద్ధానికి వెళ్ళి రాక్షసుల మీద విజయం సాధించాడు. అప్పటి నుంచి శ్రావణ పౌర్ణమి రోజు ఒక రక్షను కట్టడం అనేటటువంటి సంప్రదాయం వచ్చింది. కాబట్టి రక్షాబంధన్ అంటే కేవలం సోదర సోదరీమణులు జరుపుకునే పండుగ మాత్రమే కాదు, ఒక సంవత్సరం పాటు మనం ఎవరికైతే రక్షగా ఉండాలని భావిస్తామో వాళ్ళకి మనం రక్ష కట్టవచ్చు. సోదర సోదరీమణులు మాత్రమే కాకుండా భార్యాభర్తలు కూడా రక్ష కట్టుకోవచ్చు. అది కేవలం రక్ష, సంవత్సరం పాటు ఆ రక్ష వాళ్ళని సదా కాపాడుతూ ఉంటుంది. అయితే ఇలా రక్ష కట్టేటప్పుడు ఒక శ్లోకం చదువుకోవాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభిబధ్నామి రక్షమాచలమాచల. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః, రాక్షసరాజైనటువంటి బలిచక్రవర్తిని వామన రూపంలో పాతాళానికి పంపించినటువంటి శ్రీ మహావిష్ణువు శక్తి మొత్తం కూడా ఉండేలాగా ఈ రక్షను నేను కడుతున్నాను. ఈ రక్షలో వామన రూపంలో ఉన్న విష్ణువు శక్తి మొత్తం కూడా ఉంది. తేన త్వాం అభిబధ్నామి రక్షమాచలమాచల, ఆ విష్ణు శక్తి నిన్ను ఎల్లవేళలా స్థిరంగా సంవత్సరం పాటు కాపాడుతూ ఉండుగాక అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. అందుకే ఎవరికి రక్ష కట్టినా ఈ శ్లోకం చదువుతూ రక్ష కట్టాలి. అప్పుడు విష్ణు శక్తి వాళ్ళని సంవత్సరం పాటు ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది. అలాగే ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే, పాత యజ్ఞోపవీతాన్ని విడిచిపెట్టి ప్రత్యేకమైన సంప్రదాయాలు పాటించేవాళ్ళు నూతన యజ్ఞోపవీతాన్ని ధారణ చేస్తారు. అందుకే దీన్ని జంఝాల పౌర్ణమి అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఈ రోజుకున్న ఇంకొక ప్రత్యేకత హయగ్రీవ జయంతి. శ్రీ మహావిష్ణువు గుర్రంతల ఆకారంలో హయగ్రీవుడి రూపంలో ఆవిర్భవించిన రోజు. ఈ సందర్భంగా హయగ్రీవ సంపదా స్తోత్రాన్ని పఠించిన లేదా శ్రవణం చేసిన తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. ధనపరంగా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవటానికి హయగ్రీవ సంపదా స్తోత్ర పఠనం ఈరోజు చక్కటి ఫలితాలను కలిగింపజేస్తుంది. అదేవిధంగా జాతక చక్రంలో ఎవరికైనా సప్తమ స్థానాన్ని వివాహ స్థానం అంటారు. ఆ సప్తమ స్థానంలో శనిగ్రహం ఉన్నప్పుడు వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. అలాగే వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాతక చక్రంలో సప్తమ స్థానంలో శని ఉండటం వల్ల వివాహ దాంపత్య సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు హయగ్రీవ జయంతి సందర్భంగా హయగ్రీవుడిని పూజించడం ద్వారా, దేవాలయంలో హయగ్రీవుడిని దర్శనం చేసుకోవటం ద్వారా హయగ్రీవుడి అనుగ్రహం కలిగి సప్తమ శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి రాఖీ పౌర్ణమి, జంఝాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శ్రావణ వైభవం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే శనివారం సందర్భంగా స్కాంద పురాణంలో చెప్పబడిన విధంగా శనైశ్చరుణ్ణి, ఆంజనేయ స్వామిని, నరసింహస్వామిని
ఏ విధంగా ఆరాధించాలో పరిశీలిద్దాం. నమస్కారం. వనమాలీ గదీశార్ంగి శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఈటీవీ ప్రేక్షక శ్రోతలకు రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. ఈ రోజున ప్రధానంగా జంఝాల పూర్ణిమ, రాఖీ పూర్ణిమ ఇత్యాది పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. పైగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధి చెప్పబడుతున్నది. ఎందుకంటే సనాతన ధర్మంలో వివిధ జీవన రీతులు ఉన్నాయి. ఒకటి వేదాన్ని అనుసరించి వేదాధ్యయనం చేస్తూ వైదిక కర్మలు చేస్తూ కొందరుంటే, మిగిలిన వారు వారి వారి వృత్తులు చేసుకుంటూ ఉండేవారు ఉంటారు. ఈ శ్రావణ పూర్ణిమ అటువంటి ఒక విశేషమైనటువంటి అంశం ఉన్నది. ప్రధానంగా ఈ సమయంలో వేదాధ్యయనం చేస్తున్నటువంటి వారు, వైదిక సంస్కారములు పొందినటువంటి వారు యజ్ఞోపవీతం మార్చుకోవడం కనబడుతుంది. పైగా యజ్ఞోపవీతం అనేది పవిత్ర కర్మలకు అర్హతని ఇచ్చేటువంటి ఒకనొక సంస్కారం. ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ ఉంటుంది. పైగా వేదాధ్యయన సంపన్నులు ఏవేవి నూతనంగా ధరించాలో కూడా శాస్త్రం చెప్తుంది. మౌంజీం యజ్ఞోపవీతంచ నవదండంచ ధారయేత్ అజినం కటిసూత్రంచ నవవస్త్రం తథైవచ అన్నారు ఇక్కడ. అంటే మౌంజి అంటే మొలకు కట్టుకునేటువంటి ముంజగడ్డితో చేసిన దర్భతో చేసిన మొలతాడు ఒకటి, యజ్ఞోపవీతం ఒకటి, నూతన పాలాస దండం అంటే మోదుగా చెట్టు కొమ్మతో చేసినటువంటి దండము, ఇవన్నీ నూతనమైనవి ధరించాలి. నవవస్త్రం, నూతన వస్త్రములు కూడా ధరించాలి అని చెప్తున్నారు. ఇదొక పద్ధతి. అలాగే వివిధములైన వారికి వారి పరంపరను అనుసరించి యజ్ఞోపవీతం మార్చుకోవడం లేదా నూతన యజ్ఞోపవీతం ధరించడం ఉంటుంది. ఎవరి పరంపర వారు పాటించవలసినదే. పైగా ఈ రోజున మరొక ముఖ్య విషయం ఏంటంటే, హయగ్రీవ స్వామి వారు వ్యక్తమైనటువంటి రోజు అని మనకి పరంపరగా చెప్తూ ఉంటారు. హయగ్రీవ అవతారం చాలా విశేషమైనటువంటి స్వరూపాన్ని తెలియజేస్తున్నది. అది అశ్వముఖంతో నర శరీరంతో ఉన్నటువంటి నారాయణ యొక్క అవతారం. దీనికి మహాభారతం ఆద్యావతారం అని పేరు పెట్టింది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు వేదజ్ఞానం పొంది సృష్టిని చేశాడు. వేదజ్ఞానం బ్రహ్మకి ఇచ్చిన వాడెవడు? ఆ ఇచ్చినటువంటి నారాయణ బ్రహ్మమే హయగ్రీవ స్వామి అని చెప్పబడుతున్నారు. అది హయగ్రీవ స్వామి వేదములు బ్రహ్మదేవుడికి ప్రసాదించినవాడు. బ్రహ్మదేవుని ద్వారా ఋషులు గ్రహించారు. ఆ ఋషుల ద్వారా మనందరం గ్రహిస్తున్నాం. కనుక జ్ఞానమంతటికీ ఆధారమైన వేదము బ్రహ్మకి భాషింపజేయడానికి కారణమైనటువంటి పరమాత్మయే హయగ్రీవ స్వామి. అదే హయగ్రీవ స్వామిని ఈ రోజున స్మరించినా ఆరాధించినా చాలా విశేషం. అసలు పూర్ణిమ అంటేనే గురుతత్వంతో కూడున్నది. ఎందుకంటే జ్ఞానమే పూర్ణత్వం. ఆ పూర్ణత్వాన్ని పొందేటువంటి సమయం పూర్ణిమ. అందులో ఆషాఢ పూర్ణిమ, గురు పూర్ణిమ అంటాం. మొత్తం చాతుర్మాస్యాలు వచ్చేపట్లో రెండవ పూర్ణిమ ఇది అవుతున్నది. అందుకే ఇది గురు పూర్ణిమల్లో ఒకటిగా భావించాలి. ఎందుకంటే గురువులకు గురువైనటువంటి సర్వవాగీశ్వరేశ్వరుడైన హయగ్రీవ స్వామి ఆవిర్భవించిన రోజు కనుక ఈ రోజుకు మరొక విశేషం ఉన్నది. అందుకే వేదాది సమస్త జ్ఞానములు లభించినది హయగ్రీవ స్వామి వల్లనే. అందుకే ఆది గురువైన హయగ్రీవ స్వామిని ఈ సమయంలో మనం ఆరాధన చేసుకోవాలి. అంతేకాదు వేదముల నుంచి వచ్చినవే పురాణములు కానీ, ఇతిహాసములు కానీ, ధర్మశాస్త్రములు కానీ. ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయ సంస్కృతి అంతా కూడా వేదజనితమే. అందుకే వేదముల నుంచి వచ్చినవి సామాన్యులకు చేర్చడానికై పురాణాది విషయములన్నీ చెప్పబడుతున్నాయి. అందుకే సమస్త జ్ఞానమునకు ఆచార్యుడిగా మనం నారాయణ్ణి నమస్కరిస్తాం. నారాయణ సమారంభం అంటూ ప్రారంభించడం, గురువందనం చేయడం మన సంప్రదాయం. అటువంటి నారాయణుని యొక్క గురువు స్వరూపమే భవ్యమైన హయగ్రీవ స్వామి అవతారం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని నమస్కరిస్తాం. మరొక విశేషం, ఇది రాఖీ పూర్ణిమ. అయితే రాఖీ అనే మాట మనకి ఉత్తరాది నుంచి మనం తీసుకున్న ఇది రక్షా పూర్ణిమ, రక్షాబంధన పూర్ణిమ అని గ్రహించాలి. అయితే రక్షాబంధనం సోదరి చేత సోదరుడు రక్షాబంధనం పొందుతాడు అని మన శాస్త్రం చెప్తున్నది. ఇక్కడ వేదం నందు సోదరికి స్వసారం అని పేరు పెట్టారు. ఆ స్వసారం అనే మాట చాలా విశేషం. అందుకే సోదరికి గొప్ప గౌరవస్థానం ఉన్నది. పైగా సోదరికి ఎల్లవేళలా పుట్టింటి యొక్క అండదండ ఉంటుంది అనేటువంటి భావం అన్నదమ్ములకు అప్పచెల్లెలు రాఖీ కట్టెలలో కనబడుతుంది. ఇక్కడ ఆ రక్షణ ఉండాలి. అది అత్తవారింటికి అప్పగించినప్పటికీ కూడా పుట్టింటి అండదండలు ఎప్పుడూ కూడా
ఆ అమ్మాయికి ఉండాలి అని చెప్పడం ఉంటుంది. అందులో ప్రధానంగా తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం అన్నకు ఉంటుంది. అందుకే అమ్మలో మొదటి అక్షరం, నాన్నలో చివరి అక్షరం కలిపి అన్న అంటారు, ఒక మాట ఉన్నది. అయితే అన్న కానీ తమ్ముడు కానీ తన కుటుంబానికి, పుట్టింటికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. అందుకు వారి యొక్క రక్షణ ఉందని చెప్పడం. అంతేకాదు సోదరి యొక్క రక్ష సోదరుడికి ఉంటుంది అనే భావం కూడా ఇందులో కనబడుతున్నది. అందుకే రక్షాబంధనం కట్టేటప్పుడు ఈ సోదరుడు క్షేమంగా ఉండుగాక అని భావన కనిపిస్తుంది. అదే భావనతో సోదరుని ఆశీర్వదిస్తాడు సోదరుడు కూడా. అయితే ఇది సోదరులు మాత్రమే కాకుండా ప్రతివారు రక్షాబంధనం ధరించవచ్చు. ఒక రక్షా సూత్రం తీసుకుని దీన్ని అర్చన చేసి ఇష్టదేవతను స్మరిస్తూ, నారాయణని స్మరిస్తూ ఈ రక్షాబంధనం చేసుకోవాలి అనేది శాస్త్రం. అందుకే ఆ సూత్రముల రూపంలో పరమాత్మ ఉంటాడు కనుకనే యజ్ఞోపవీతం సూత్రమే, రక్షాబంధనము సూత్రమే. అంతేకాదు ఈ రోజున వెంకటేశ్వర స్వామి ఆలయంలోనూ, శివాలయాల్లో మొదలైన వాటిలో కూడాను పవిత్రోత్సవం అని నిర్వహిస్తారు. పవిత్రోత్సవం చాలా విశేషమైనటువంటిది. ఆ పవిత్రోత్సవం అన్నప్పుడు అవి కూడా సూత్రములే. అవి ఆలయాన్ని పవిత్రం చేయగలవు, భగవద్రక్ష మనందరికీ లభించేటట్టు చేస్తాయి. కనుక రక్షాబంధనం అనేటువంటిది చాలా విశేషం ఈ రోజున. అది ఎవరైనా కూడా ధరించవచ్చు. కేవలం సోదరి చేత ధరింపజేసుకున్నాడే సంతోషం, లేనివారు కూడా రక్షాబంధనం ధరించవచ్చు. ధరించేటప్పుడు మంత్రం ఒకటి చెప్తూ ఉంటారు. ఆ మంత్రం చాలా విశేషమైనది. ఏనబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబల తేన త్వాం అభిబధ్నామి రక్ష మాచల మాచల అని మంత్రం. అంటే మహాబలుడు రాక్షసేంద్రుడు అయిన బలిచక్రవర్తిని ఎవడు కట్టాడో ఆయన చేత నిన్ను కడుతున్నాను అంటే త్రివిక్రముడి నారాయణుడు, ఆయన చేత నిన్ను కడుతున్నాను అంటే ఆయన రక్ష నీకు లభించేటట్టు చేస్తున్నాను అని చెప్తూ, ఓ రక్షాబంధనమా నువ్వు చలించకు అంటే ఆ రక్షించే స్థానంలో ఉండు, ఆ రక్షాస్థానం నుంచి నువ్వు చెదిరిపోకు అని చెప్పడం. ఈ మంత్రంతో కట్టడం వల్ల విష్ణు రక్ష లభిస్తుంది. ఇక్కడ బలిచక్రవర్తిని కూడా బంధించాడు అనేది చాలా లోతైన అంశం. అనగా ఎవరినైనా బంధించి రక్షించగలిగే శక్తి స్వామికున్నది. అంతేకాదు ఎటువంటి బాధల నుంచైనా కాపాడేవాడు నారాయణుడే. అందుకే ఆ నారాయణ శరణాగతి చాలా విశేషమైన అంశం. అందుకే ఆ రక్షాబంధనమునందు వామన త్రివిక్రమ నారాయణ శక్తిని ప్రవేశింపజేస్తారు. తద్వారా రక్ష లభిస్తుంది. అది రక్షాబంధనంలో ఉన్న విశేషం. ఇలా ఇన్ని విశేషాలు దీనిలో దాగి ఉన్నాయి. అటువంటి ఈ పూర్ణిమ నాడు సర్వవేదస్వరూపుడు ఆచార్యుడైన హయగ్రీవ స్వామి అనుగ్రహం లభించుగాక అని ప్రార్థిస్తూ స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసంలో అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి ప్రసాదించే అమృత తుల్యవంతమైనటువంటి శ్రావణ పూర్ణిమను ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. శ్రావణ పూర్ణిమను జంఝాల పూర్ణిమ అని కూడా అంటారు. అంటే గాయత్రీ మంత్రానుష్ఠానం చేసేటువంటి వారు ఈరోజు నూతన ధన్యం తప్పనిసరిగా అలంకరించుకోవాలి. ఆ గాయత్రీ మంత్రోచ్చరణ నిష్ఠగా కనుక చేసినట్లయితే ఈ భృకుటి మధ్య అతీంద్రమైనటువంటి భక్తి భావన చింతనతో కూడిన విద్యుత్ అయస్కాంత కిరణ ప్రభావం మీ కళ్ళకు కనిపిస్తుంది. శ్రావణ పూర్ణమి నాడు వటువు తాను ఆచరించేటువంటి అద్వితీయమైనటువంటి గాయత్రీ మంత్రాన్ని నిష్ఠగా చేస్తే యోగికి మూడవ కన్ను తెరుచుకున్న చందంగా కొత్తగా ఉపనయనం అయినటువంటి వటువుకు అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం అనేటువంటి దివ్యవంతమైనటువంటి తేజస్సు ఈ భృకుటి మధ్యలో వచ్చి తీరుతుంది. అంత గొప్ప విశేషం ఈ శ్రావణ పూర్ణిమ. అంతేకాకుండా హయగ్రీవ జయంతి. హయగ్రీవుడు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి. ఆయన్ని ధ్యానం చేస్తే సర్వ విద్యలు ప్రసాదిస్తాడు. అందుచేతనే హయగ్రీవోపాసన కూడాను ఈరోజు అందరూ కూడా ఆచరించడం సర్వవిధ శ్రేయోదాయకం. జ్ఞానానందమయం దేవం
నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని చెప్పేసి ధ్యానించాలి. లలితా సహస్రనామావళి చదువుకోవాలి. ఇవాళ హయగ్రీవ మంత్రం అద్వితీయమైన శక్తిని మానవాళికి ప్రసాదిస్తుంది. ఈ శ్రావణ పూర్ణమి నాడే రాఖీ పూర్ణిమ అని కూడాను సోదరుడు సోదరుని ఇంటికి వచ్చి ఆ యొక్క సోదరి చేతి ద్వారా రాఖీని కట్టించుకునేటువంటి సత్సంప్రదాయం ఉంది. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्र गङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:29 తిథి పూర్ణిమ ఉదయం 9:45 వరకు, నక్షత్రం శతభిషం రాత్రి 3:11 వరకు, వర్జం ఉదయం 9:42 నుంచి 11:22 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:23 వరకు, మరల మధ్యాహ్నం 12:42 నుంచి 1:31 వరకు, అమృతకాలం రాత్రి 7:42 నుంచి 9:22 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టగౌరిక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం రాఖీ పూర్ణిమ. ఈటీవీ ప్రేక్షకులకు రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు మనం హయగ్రీవునికి అవతరించిన రోజుగా చెప్పుకుంటాం. ఆ కారణంగా హయగ్రీవ అవతారాన్ని మనం పూజించుకోవడం ద్వారా విద్యార్థులలో విద్యాశక్తి, దాన్ని సద్వినియోగం చేసే శక్తి ఏర్పడతాయి. అలాగే ఈరోజు రక్షాబంధం, దీన్ని జంధ్యాల పూర్ణిమ అని అంటారు. నూతనంగా అంటే జంధ్యం ఉన్నవాళ్ళు నూతనంగా జంధ్యం వేసుకుంటారు పాత తీసేసి. అలాగనే రక్షాబంధం, ఏనబద్ధో బలిరాజా అనే భావనతో ఆ రక్షాబంధాన్ని ధరించాలి ప్రతివారు కూడా, అది రక్షణ కల్పిస్తుంది. అలాగనే ఈరోజు భార్గవ రాకాయోగం అంటే శుక్రవారము అలాగే పూర్ణిమ కలిసి వచ్చిన రోజు. ఈ రోజున ఏ స్తోత్రం చేసినా అక్షయ ఫలితాన్ని ఇస్తుంది, ఏ మంత్రం చేసినా అక్షయ ఫలితం వస్తుంది, ఏ దానం చేసినా అక్షయ ఫలితం వస్తుంది. లక్ష్మీదేవిని పూజించడానికి ఈరోజు చాలా మంచిది. అలాగే సింధు నది స్నానం చేయడం చాలా మంచిది. విఖనసో జయంతి, ఆ కారణంగా వైఖానుసులకు మూలపురుషుడైనటువంటి విఖనసో స్వామి వారికి పూజ చేసుకుంటూ ఉంటాం. అలాగే ఈరోజు సర్వదేవ పవిత్రారోపణం, అందుకని ఏ దేవతలకైనా సరే ఈరోజు పవిత్రారోపణ చేస్తారు. ఆ చేయడం ద్వారా పూజ యొక్క లోపాలన్నీ పూరించబడతాయి. ఆలయంలో అది జరుగుతున్న సమయంలో మనం దర్శించుకోవడం ద్వారా మనం సంవత్సర కాలంలో చేసేటువంటి పూజాలోపాలన్నీ పూరించబడతాయి. నేటి ఆణిముత్యాలు. భక్తికి యోగ్యత అవసరం లేదు, మనసుంటే చాలు.
రావమ్మ శుభములను సగవే మాయమ్మ సిరుల తల్లి రావమ్మ శుభములను సగవే మాయమ్మ సిరుల తల్లి రావమ్మ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ జగత్తుకంతటికీ తల్లి అయిన జగన్మాత అనేక రూపాలలో మనల్ని కాచి రక్షిస్తోంది. అమ్మలగన్న అమ్మయైన ఆ తల్లి మనల్ని అనవరతము కనిపెట్టుకుని ఉండే రూపాలలో ప్రధానమైన రూపాలు లక్ష్మీ, సరస్వతి, పార్వతి. సమస్త సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్ననాడే ఉన్నవాడే ఈ లోకంలో సుభిక్షంగా మనగలుగుతాడు. అటువంటి ఆ సర్వ శుభలక్షణ లక్షిత అయిన లక్ష్మీదేవి భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా శ్రీ కనకమహాలక్ష్మిగా కొలువై ఉన్న చోటే విశాఖపట్నం బురుజుపేటలో ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి ఆలయం. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు ఈ ప్రాంతాన్ని పాలించిన విశాఖ రాజుల ఇలవేల్పు. ఇప్పుడు ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు విశాఖ రాజుల కోట ఉండేది. అందువలన ఈ ప్రాంతాన్ని ఇప్పుడు బురుజుపేట అని పిలుస్తున్నారు. ఓసారి శత్రురాజులు దండెత్తి వచ్చినప్పుడు వాళ్ల చూపు అమ్మవారి మీద పడకుండా ఉండాలని ఈ విగ్రహాన్ని తీసుకువెళ్లి బావిలో పడేశారట. ఎన్నో దశాబ్దాల తరువాత అమ్మవారి విగ్రహం ఇక్కడున్న ఒక బావిలో దొరకడం ఈ విషయాన్ని రూఢి చేస్తుంది. స్థల పురాణం ప్రకారం ఓ సద్గుణ సంపన్నుడైన బ్రాహ్మణుడు కాశీకి నడిచి వెళ్లాలని సంకల్పించుకుని విశాఖ తీరం వెంట నడుస్తూ బురుజుపేటకు చేరుకున్నాడు. అప్పటికి మధ్యాహ్నం అయినందువల్ల స్నాన సంధ్యాది కాలాను నిర్వర్తించుకునేందుకు ఇక్కడ ఆగి ఇక్కడున్న బావిలో నుండి నీటిని చేదుకొని స్నానం చేస్తున్న సమయంలో బావిలో నుండి అమ్మవారి వాణి వినిపించింది. తాను ఇక్కడ ఉన్నానని బావిలో నుండి వెలికి తీసి తనను ప్రతిష్ఠించమని అమ్మ ఆదేశించింది. ఆ బ్రాహ్మణుడు అమ్మవారి ఆదేశాన్ని పట్టించుకోకుండా తాను కాశీకి వెళ్లే హడావుడిలో ఉన్నానని తనకు పూజ పూర్తి చేసుకుని వెళ్లేందుకు అనుమతి ఇవ్వమని అమ్మను కోరాడు. ఆగ్రహించిన అమ్మ బావిలో నుండి బయటకు వచ్చి తన ఎడమ చేతిలో ఉన్న పరిఘతో బ్రాహ్మణుడి శిరస్సును ఖండించేందుకు ఉద్యుక్తురాలయ్యింది. భయపడిన బ్రాహ్మణుడు తనను రక్షించమని పరమేశ్వరుడికి మొరపెట్టుకున్నాడు. బ్రాహ్మణుడి ప్రార్థనను ఆలకించిన పరమేశ్వరుడు అమ్మవారి చేతిలో ఉన్న పరిఘను నిర్వీర్యం చేసి అమ్మ హస్తాన్ని మోచేతిపై వరకు ఖండించాడు. ఆ ఘటనతో అమ్మవారికి కోపం చల్లారి ఆమెలో శాంతి, కారుణ్యం ప్రవేశించాయి. పరమేశ్వరుని ప్రార్థించింది. అనుగ్రహించిన పరమేశ్వరుడు కలియుగంలో భక్తుల కొంగు బంగారమై వెలసిల్లే శ్రీ కనక మహాలక్ష్మిగా ఇక్కడే అవతరించి పూజలందుకోమని ఈ తల్లిని ఆదేశించాడు. స్థల పురాణం చెబుతున్న దానికి ఆధారంగా మూల విరాటు ఎడమ చేతి మోచేతి వరకు ఖండించినట్టుగా ఉండడాన్ని ఇప్పటికీ మనం చూడవచ్చు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు నేరుగా కనకమహాలక్ష్మి అమ్మవారి మూల విరాటు చెంతకు వెళ్ళి భక్తితో నమస్కరించి కుంకుమ, పసుపు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం పెట్టుకుని స్వయంగా చేతులారా అమ్మను సేవించుకుంటారు. భక్తులు స్వయంగా అమ్మవారిని పూజించుకునే భాగ్యం ఈ ఆలయంలో మాత్రమే మనకు కనిపిస్తుంది. స్త్రీమూర్తులు అమ్మను తమ ఐదవతనాన్ని కాపాడే తల్లిగా భావిస్తారు. విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి ఆలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతుంటుంది. అమ్మ అనుగ్రహం కోసం నిత్యం ఈ ఆలయానికి భక్తులు తండోపతండాలుగా వస్తూనే ఉంటారు. దూర తీరాల నుండి సైతం వచ్చిన భక్తులకు దర్శన భాగ్యాన్ని ప్రసాదించేందుకు అమ్మ రాత్రింబవళ్లు అనుగ్రహ రసవృష్టిని కురిపించే తల్లిగా ఎదురుచూస్తూనే ఉంటుంది. ఈ ఆలయంలో మార్గశిర మాసంలో అమ్మవారికి ఘనంగా వార్షికోత్సవాలు జరుగుతాయి. ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయానికి అలంకరించిన విద్యుత్ కాంతుల ప్రభలు దిగంతాలకు పాకుతాయి. ఈ ఉత్సవాల కోసం ముందుగా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున అమ్మవారి ఆలయ ఆవరణలో రాట మహోత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంతో ఇక్కడ మార్గశిర మాసోత్సవాలు మొదలైనట్టే. ఈ మాసంలో ప్రతి బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు పూజ మొదలై మరునాడు అంటే గురువారం అర్ధరాత్రి 12 గంటలకు ముగియడం విశేషం. ఉత్సవాలు జరిగినన్నాళ్ళు మూల విరాట్టుకు నిత్యం ప్రత్యేక పూజలు, అలంకరణలు జరుగుతాయి. ఏటా ఇక్కడ దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి. నవరాత్రుల్లో నిత్యం అమ్మకు 1,00,000 కుంకుమార్చన, 1,00,000 చేమంతులు, కలువలు, తులసి, గాజులు, పసుపు కొమ్ముల పూజలు జరుగుతాయి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే మూలాసుర
పుత్రపౌత్రధనం ధాన్యం హస్తశ్వాజా విగోరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం. అమ్మ, నాకు ఇంకా ఏం కావాలో తెలుసా? నాకు పుత్రులు కావాలి, పౌత్రులు కావాలి. నాకు నేను పితృరుణం నుంచి విముక్తి పొందాలి. ఎప్పుడు శరీరం ఇలా ఉండిపోతుందా? ఉండిపోదు. కాబట్టి నాకు వృద్ధాప్యం వచ్చినప్పుడు నేను ఇలా భుజం మీద చెయ్యేసుకుని నడవడానికి నాకు కొడుకు కావాలి. నేను బడలిపోతాను ఒక రోజున. ఆ రోజున నేను వెళ్ళి కూర్చుని పూజ చెయ్యలేకపోవచ్చు. నేను ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే నా పనుపున పూజామందిరంలో కూర్చుని పూజ చేసి నా గోత్రనామాలు చెప్పే కొడుకు కావాలి. పుత్రగాత్ర పరిష్వంగమని తండ్రికి సుఖాలలో కల్లా సుఖం ఏమిటి అంటే కొడుకుని ఆలింగనం చేసుకోవడం. కాబట్టి కొడుకు నేను ఒక చూరు కిందే బ్రతకగలిగినటువంటి అదృష్టం కలగాలి. అమ్మ, నాకు ఇవన్నీ కావాలి. పుత్ర పౌత్ర, కొడుకు పుట్టాడు, కొడుకు పెద్దవాడు అయ్యాడు, కొడుక్కి పెళ్లి చేశాడు, కోడలు వచ్చేసింది. ఆ కొడుకు కోడలు అలా ఉండిపోయారు. పక్క తొక్కబట్టలేదు అంటే పక్క తొక్కే పిల్లలు లేరు. ఇంట్లో ఉన్న భోగ పరికరాలన్నీ ఎంత బాధాకరంగా ఉంటాయి. ఒక్క వస్తువు పాడవదు, ఓ బొమ్మ విరిచేసేవాడు లేడు, పక్క దుప్పటి తొక్కేసేవాడు లేడు, ఇంట్లో వస్తువులు పాడు చేసేవాడు లేడు, అమ్మా నాకు ఇది కావాలని అడిగేవాడు లేడు, పిల్లల ఏడుపు వినపడదు, రాత్రి నిద్రపోనిచ్చాడు కాడని చెప్పుకునే అవకాశం లేదు, బతుకు బరువు అయిపోతుంది. అందుకే మనిషికి పరమేశ్వరుడిచ్చిన గొప్ప కటాక్షం ఏమిటో తెలుసా? లక్ష్మీ కటాక్షం. వృద్ధాప్యం వచ్చిన తరువాత ఈశ్వరుడు, అమ్మవారు గొప్ప అనుగ్రహాలు రెండిస్తుందిట. ఏమిటి అంటే అల్లుడితో కలిసి భోజనం చేయడం, మనవలతో కలిసి ఆడుకోవడం. అల్లుడి ఇంటికి వచ్చాడు అనుకోండి, ఓపిక ఉన్నా లేకపోయినా ఇల్లాలు ఏం చేస్తుందంటే అల్లుడు భోజనానికి వచ్చాడని ఇంకో ఆధారం వండుతుంది. అల్లుడితో కలిసి మామగారు భోజనం చేస్తున్నారు అనుకోండి, ఇవాళ మీరు తినకండి, అనారోగ్యం మీకు మంచిది కాదని ఏమంటుంది? అల్లుడితో తింటున్నప్పుడు సరే వేసుకోండి అని వేసేస్తుంది. అందుకే అల్లుడితో భోజనం, మనవడితో ఆట అమ్మవారు ఇచ్చినటువంటి మహదైశ్వర్యం అంటారు వృద్ధాప్యంలో. అందుకని అమ్మ, నా కొడుకు దగ్గర ఆగిపోకూడదు అంటే నేను కూడా దీర్ఘాయుష్మంతుణ్ణి కావాలి అని అడగడం అందులో. కాబట్టి పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్యస్వాజా విగోరథం. నాకు ఏనుగులు కావాలి. ఏనుగులు ఎందుకు అంటే అది క్షత్రియుడిని ఉద్దేశించి చెప్తున్న మాట. క్షతము అన్న మాటకు అర్థం ఏంటంటే గండి అని ఒక అర్థం, పక్కకి వెళ్ళిపోయేటటువంటి స్థితి అని. దాని నుంచి ఉద్ధరింపబడడానికి ఏనుగు అంటే లోపల జ్ఞానైశ్వర్యం కావాలి అని అన్వయం. కాబట్టి బాహ్యంలో ఇంటి ముందు ఘైంకరించేటటువంటి ఏనుగులు కావాలి. ఏనుగును అందరూ భరించనూ లేరు, ఏనుగు మీద అందరూ ఎక్కనూ లేరు. ఏనుగు మీద ఎక్కాడు అంటే అదొక గొప్ప ఐశ్వర్యం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నువ్వు వదులుతుంటే అన్ని దోమలు పోతున్నాయి, హాయిగా ఉంది. వదులు వదులు వదులు, దోమలు కరుస్తూనే ఉన్నాయి నాకు. ఆ మాటలు విని అర్జునుడు మరింత కోపించాడు. ఏంటిది, నా బాణాలు దోమలు కొట్టే మాదిరిగా ఉంది వీడికి. ఏ కిరాతకుడా, నా బాణాలు ప్రపంచమంతా 3 లోకాలు డగడగడగడగడగా వణికిపోతుంది నా బాణాల మీద. నువ్వేంటి నా బాణాలను అవమానం చేసి కేవలం దోమలు కొట్టేలాగా ఉందే. దోమలు కొడుతున్నాయా నా బాణాలు? కోడి కొట్టేదే నా బాణాలు? విపరీతమైన కోపం వచ్చేసింది కిరాతకుడిపై. విపరీతంగా బాణ వర్షాన్నే కురిపించాడు, టకటక టకటకటక అని. కిరాతకుడు కూడా అదే మాదిరిగా ఉండే బాణాలను కూడా ప్రయోగించాడు. అలా వారిద్దరూ అక్కడ బాణాలతో వేస్తుంటే వీడు బాణాలు వేస్తున్నాడు. ఆ బాణాలు ఈ బాణాలు అంతా కొట్టుకొని కింద పడుతున్నాయి. భలే బాగున్నాయి. అది పటాకి పండగల్లాగా. అర్జునుడు చేస్తున్నటువంటి యుద్ధాన్ని శివుడు లీలగా ఆనందంతో స్వీకరించాడు. చాలా అద్భుతంగా చేస్తున్నాడు యుద్ధాన్ని. లోపల ఆనందపడుతున్నాడు, పైకి మాత్రం పిట్టలు అని అంటున్నాడంటే. అర్జునుడు శరవర్షాన్ని కురిపిస్తే శివుడు ఒక ముహూర్త కాలంలో ఆ బాణాలన్నీ మాయం చేసేసాడు. శరవర్షాన్ని కురిపించాడు. బాణాలు వర్షం అంటాడు. అంతే, అది అక్షయ బాణం కదా, అక్షయ తూణీరం కదా, వస్తూనే ఉంటాయి కదా. బాణం ఎట్లా కురిపించాడంటే వర్షం, శరవర్షం, పటపటపట ఏది కనపడుకోకుండా అసలు పైనుంచి వర్షం కురుస్తుందా? ఆ బాణాల్ని వచ్చేటువంటి వర్షం కురిపించాడు కదా బాణాలని. శివుడు
ఈ కిరాతకుడు, శివుడు కాదు కదా, కిరాతకుడు ఆ బాణాలంతా మాయం చేశాడు. అవన్నీ తనలో లీనం చేసుకున్నాడు. అర్జునుని బాణాలకు శివుడికి చిన్న గాయం కూడా కాలేదు. ఎక్కడవుతుంది? ఎలాంటి దెబ్బలు తగలలేదు. శరీరంతో పర్వతంలాగా శివుడు స్థిరంగా నిలబడ్డాడు, పర్వతంగా నిలబడ్డాడు. అది చూసి తన బాణాలన్నీ వ్యర్థమైపోయాయని చెప్పేసి అర్జునుడు గమనించి ఎంతో ఆశ్చర్యపోయాడు. అంతవరకు ఆశ్చర్యపోలేదు, ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాడు. ఇదేంటి, ఒక పర్వతంలాగా నిలబడ్డాడు ఈయన, ఎవరిది? ఏంటి ఇట్లయిపోయింది? నా బాణాలు అన్నీ వ్యర్థమైపోతున్నాయి, వదలటం అయిపోయింది అంతే, నాది అంతే. ఇంకా ఎక్కడ పోతున్నాయో తెలీదు. సాధు సాధు అన్నాడు. ఆహా, ఈ హిమాలయ వాసి అయినటువంటి, ఈ మహిమతో కలిగిన ఈ హిమాలయాల వాసి, ఈ సుకుమార శరీరము గలవాడు అయిన ఈ కిరాతకుడు నా గాంధీవం నుంచి ప్రయోగించబడినటువంటి బాణాలన్నీ తీసేసుకున్నాడు. కానీ ఇతడికి ఏమీ కాలేదు. ఈ హిమాలయంలాగా ఉండిపోయాడే శరీరం. ఏమిటి శరీరం ఉండొచ్చు ఇది? అన్నీ నేను వదిలిన బాణాలంతా తన శరీరంలో మాయమైపోతున్నాయే, ఏమాత్రము కలత చెందటం లేదే, దెబ్బ తినటం లేదు. ఇతడెవరో దేవుడై ఉంటాడేమో, లేదా సాక్షాత్తు శివుడేమో, అథవా యక్షుడేమో, దేవతేమో, ఏమో రాక్షసుడేమో. ఈ పర్వతం మీద దేవతలు కూడా తిరుగుతూ ఉంటారు. నేను విడిచిపెట్టిన వేల కొద్ది బాణాల వేగాన్ని ఒక్క శివుడి తప్పితే ఇంకెవరూ సహించలేరు. అందుచేత ఇతడు దేవుడా, యక్షుడా, రుద్రుడా, వీరు కాకపోతే ఇతడిని నా బాణాలతో యముడింటికి పంపేస్తాను. ఇలా అర్జునుడు ఆలోచించి అంటూ చూశాడు. ఇన్ని బాణాలు కురిసినా కూడా అసలు బాణాలేది, ఎక్కడ పోయాయని? బహుశా దేవుడై ఉండొచ్చు, బహుశా నా శివుడై ఉండొచ్చు, బహుశా ఇక్కడ యక్షులు తిరుగుతుంటారని విన్నాను, యక్షులై ఉండొచ్చు, బహుశా రాక్షసుడేమన్నా ఇట్లా ఉన్నాడా? అనుమానం వచ్చేసింది. బాణాలు ప్రయోగించయో అన్నాడు కదా, అన్ని ప్రయోగించాడు. మంచి సమయం. వాటిని కూడా త్రిశూలపాణి అయినటువంటి పరమశివుడు నవ్వుతూ ఆనందంగా మాయం చేసేశాడు. అవి కూడా మాయమైపోయాయి. ఇంతలో క్షణకాలంలో అర్జునుడి అమ్ముల పొదలోని బాణాలన్నీ అయిపోయాయి. అలా బాణాలు అయిపోవడాన్ని చూసి అర్జునుడికి ఎంతో భయం వేసింది. ఇదేంటిది, అమ్ముల పొదలో ఉండే బాణాలన్నీ అయిపోయాయి, ఏదో అక్షయం కావటం లేకుండా ఉంటుంది చూస్తే. అప్పుడు అర్జునుడికి తనకు కాండవ వనంలో అగ్నిదేవుడిచ్చిన అక్షయాలైన 2 తూణీరాలు గుర్తుకొచ్చాయి. 2 ఉన్నాయట, 2 తూణీరాలు. అంబులో ఉండేటువంటి అక్షయం కాక అక్షయ తూణీరాలు 2 వేరే ఉన్నాయి. అవి 2 జ్ఞాపకానికి వచ్చాయి. అగ్నిదేవుడు ఇచ్చాడు కదా, కాండవాన దహనం చేసిన తర్వాత ప్రసాదించాడు కదా, అవి 2 మాత్రం జ్ఞాపకం ఉన్నాయి. అగ్నిదేవుణ్ణి తలుచుకున్నాడు. ఇదేదో చాలా, ఈ పర్వతం చాలా పెద్దగా ఉంది, మనిషి కాదు ఇది, ఇది పర్వతమే ఇది. నా బాణాలన్నీ అయిపోయాయి, ఇక ధనస్సును విడిచిపెట్టాలేమో. ఇతడెవరో కానీ నా బాణాలను మృంగేస్తున్నాడు. నేను చాలా అయిపోయినాను నేను, అయినా నేను ఇతడిని వదిలిపెట్టను. ఏమైనా సరే నాకు శక్తి ఉన్నంత కొంచెం ఉంది శక్తి, ఇప్పుడు ఇంకా కొంచెం ఉంది. అయిపోయింది నా పని, అయినా ఇంకా కొంచెం శక్తి ఉంది. నాకు శక్తి ఉన్నంత వరకు ఇతడితో నేను పోరాడతాను. ఎవరన్నా కానీ శూలంతో ఏనుగును చంపినట్లుగా నా ధనుస్సుతో ఇతడిని చంపేస్తాను, నేను యమునింటికి పంపేస్తాను అని ఆలోచించి అర్జునుడు ధనుస్సుతో ఆ కిరాతుడిని పట్టుకున్నాడు. అట్లా వింటి నారితో కిరాతకుడి శరీరాన్ని పట్టి లాగాడు. వింటి నారితో పట్టాడు, బాణంతోనే పట్టేసుకున్నాడు. వింటి నారితో పట్టుకొని లాగాడు. లాగి పిడికిళ్లతో, పెద్ద పిడికిళ్లతో ఒక్కపారి టకక్కని కొట్టాడు. అంబులంతా అయిపోయినాయి కదా. అప్పుడు కిరాతకుడు నవ్వుతూ ఆ గాంధీవ ధనస్సును కూడా
తనలోకి తీసి, అంటే గాంధీవ ధనుసును ఆ ఒక వింటి నారితో ఇట్లా లోపలికి తీశాడు, దగ్గరికి తీసుకున్నాడు అనుకున్నాం కదా, అది ఎప్పుడు ఆ శరీరానికి ముట్టుతోనే ఆ వింటి నారితో కూడినటువంటి ఆ విల్లు కూడా పటక్కని గాంధీవం, ఆ గాంధీవాన్ని కూడా లాగేసుకున్నాడు తనలోకి, ముట్టుతోనే అంతా లాగేసుకున్నాడు, తనలోనే కలిపేసుకున్నాడు. అర్జునుడికి గాంధీవం కూడా పోవటంతో దిక్కు తోచలేదు, గాంధీవం పోయింది. ఇప్పుడు అమ్ము పొదలో ఉండినటువంటివన్నీ పోయాయి, ఇది పోయింది. ఒక గుద్దు గుద్దాడు కానీ అంతే, ఏం చేయాలో తెలియలేదు, తోచలేదు, దిగులు పడ్డాడు, తెలియలేదు. ఇక ఈ యుద్ధాన్ని ముగించాలి, తాడో పేడో తేల్చుకోవాలి అనుకున్నాడు. ఏంటి ఈ యుద్ధం ఇది, అసలు ఎంత అవమానం, పక్కలో ఎవరు లేరు, చూసింటే నా కథ ఏమైపోదు. బాణాలు ప్రయోగంతో చాలా పెద్ద కీర్తి పొందినటువంటి వాడిని నేను, ఏంటి బాణాలే లేకుండా పోయింది, అసలు అంబులే లేవు, వెంటి లేదు, ఏమీ లేదు, మొత్తం అంతా పోయాయి, ఒట్టి చేతులు అయిపోయింది. అర్జునుడు చేతితో కత్తిని పట్టుకున్నాడు, ఇక కత్తి ఒకటి ఉండింది, అది తీశాడు బయటికి, కత్తిని పట్టుకున్నాడు. అదొకటే, ఇంకా వేగంగా కిరాతుడికి మీదకి వెళ్ళాడు. కత్తితో ఆ కిరాతుడి శిరస్సుపై ఒక పారి కొట్టాడు. వెంటనే ఆ కత్తి 2 ముక్కలైపోయింది, టబంగని మిగిలిపోయింది. ఇదేంటిది, ఈ కత్తి, ఇది ఎటువంటి కత్తి, ఏమిటి ఈ కత్తి, ఏమిటి మట్టి కత్తిలాగా అయిపోయింది ఇది. అప్పుడు అర్జునుడు చెట్లతోనూ శిలలతోనూ యుద్ధం చేశాడు, ఊరికే ఉండకోకుండా. చెట్లు శిలలు చేతికి చిక్కింది ఆ కిరాతకుడి మీద వేస్తున్నాడు, అన్ని తినేస్తున్నాడు ఆ హాయిగా. అసలు ముట్టుకుంటూనే శరీరంలో పోతున్నాయి అన్నీ కూడా. చిత్రంగా ఉంది ఇది, చిత్రం. ఆ వృక్షాలను శిలాలను కూడా ఆ కిరాతకుడు శిలలను కూడా తనలో కలిపేసుకున్నాడు. అది ఏది ముట్టుకుంటే అది వెళ్ళిపోతున్నాయి లోపలికి. ఇది ఏంట్రా, ఎన్ని చెట్లు పీకాడు, ఆయాసం అయిపోయింది, పీకి పీకి కింద కూలబడ్డాడు, పైకి లేస్తున్నాడు, కూలబడ్డాడు, పైకి లేస్తున్నాడు. అప్పుడు అర్జునుడు కోపించి, ఇక లాభం లేదు, చెట్లు కూడా చాలా దూరంగా ఉన్నాయి, రాళ్ళంతా లేవు, ఇక మట్టి మాత్రం ఉంది, రాళ్ళు లేవు, పెద్ద పెద్ద శిలలు లేవు, ఇక్కడ రాళ్ళు లేవు, గుండ్లు లేవు, అంతా అయిపోయాయి, అన్నీ అయిపోయాయి, ఉండిందంతా ఖాళీ అయిపోయింది. అక్కడ అసలు అన్ని చెట్లు ఖాళీ అయిపోయాయి, ఫీల్డ్ లాగా అయిపోయింది అంతా. ఈయన ఒక్కడే నిల్చున్నాడు పర్వతంలాగా, కొట్టు కొట్రా కొట్టు కొట్రా కుర్రోడా అంటున్నాడు. ఇక విపరీతమైన కోపం వచ్చింది. ఇక నా దగ్గర ఉండేది ఏమిటి, కత్తి కూడా పోయింది. అప్పుడు చిన్న కత్తులు 2-3 పెట్టుకుంటారు, అర్జెంటు కత్తులు అని ఇక్కడ పెట్టుకుంటారు షూ దగ్గర, అవన్నీ తీశాడు. సినిమాలో చేస్తారు కదా, అవన్నీ తీశాడు. తీసి టక్క టక్క 2-3 ఉన్నాయి, అన్నీ తీసి వేసేసాడు. అవి కూడా తినేశాడు, అవి కూడా పోయాయి. ఇక ఉండేది ఒకటే, ఒక మంచి కవచంలాగా ఉంది, దాన్ని తీశాడు, ఇనప కవచం, దాన్ని పీకి వేశాడు, అది కూడా తినేశాడు. ఇక విపరీతమైన కోపం వచ్చింది. ఇక నా దగ్గర ఉండేది బాహుబలం, 2 చేతులు అంతే. చూసుకున్నాడు, ఏమీ లేవు, అన్నీ పోయాయి, అలంకారాలంతా వస్తువులను తీసి పారేశాడు, తీసి వాడి మీద విసిరాడు అంతే. కోపించి పిడికిళ్లతో కొట్టడానికి వెళ్ళాడు, కొట్టాడు ఒక పారి. కిరాతకుడు విజృంభించి ముష్టి యుద్ధం చేశాడు కాసేపు, పెద్ద వ్రజలింగ్ లాగా జరిగింది. అలా వారి బాహుయుద్ధం ఒళ్ళు జలధరించేలాగా సాగింది, పటపట పటపట పటపట. అది భీముడు ఉంటే బాగుండేమో, అట్లా సాగింది ఇద్దరిది కూడా. అది ఒక ముహూర్తకాలం జరిగింది. అర్జునుడు ఆ కిరాతుడిని తన వక్షస్థలంతో ఢీ కొట్టాడు. ఆ కిరాతుడిని వక్షస్థలంతో ఒక్కపారి ఢీ కొట్టాడు టక్కని. కిరాతకుడు కూడా అలాగే అర్జునుడు ఢీ కొట్టాడు. ఆ దెబ్బకు అర్జునుడు ఎంతో బాధపడ్డాడు. ఈ దెబ్బకు ఆయనకేం కాలేదు, ఈ దెబ్బకు మాత్రం నడిగిపోయాడు గడగడగడగడగడ అని. అప్పుడు తన శక్తినంతా ప్రదర్శించాడు. ఒక్కపారి శక్తినంతా ఒక్కపారి తీవ్రంగా యుద్ధం చేశాడు. అలా యుద్ధం చేసి అర్జునుడు బాగా అలసిపోయాడు. గుద్దులు బాగా పడ్డాయి. పడి ఎక్కడ చూసినా గుద్దులే,
దబా 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 కొడుతున్నాడు కిరాతకుడు. ఈయన కూడా కొడుతున్నాడు. ఇక ఇట్లా అయిపోయింది చెయ్యి అంతా, కొట్టడానికి కాలేదు, ఇట్లా అయిపోయింది. ముందు ఇట్లా ఉండింది, ఇప్పుడు ఇట్లా అయిపోయింది. రెండు చేతులు ఇట్లా అయిపోయాయి. ఆయన మాత్రం కొడుతూనే ఉన్నాడు. దాంతో అర్జునుడి అవయవాలకు తీవ్రమైన పుడిలాగా అయిపోయాయి. అర్జునుడి యొక్క ఈ ఉచ్ఛ్వాస క్రియ క్షీణించింది, అంటే ఊపిరి క్షీణించింది. అది కూడా చాలా పెద్దగా ఊపిరాడేవాడు. ఇప్పుడు ప్రాణావయ ప్రాణం పోయిన వాడిలాగా అయిపోయాడు. నేల మీద పడ్డాడు, తన్నుకున్నాడు, నేల మీద పడి పటపట అని. అది కూడా ఒక ముహూర్తకాలం అలా పడి మళ్ళీ తెలివి తెచ్చుకొని రక్తంతో తడిసిన తన శరీరాన్ని చూసుకొని ఎంతో దుఃఖించాడు. శరణ్యం శరణం గత్వా భగవంతం పినాకినం మృణ్మయం స్థండిలం కృత్వా మాల్యేనా పూజయద్ భవం. అప్పుడు శరణాగత వత్సలుడు పినాకధరుడు భగవంతుడైనటువంటి శివుణ్ణి శరణు వేడి మట్టితో వేదిక చేసి దానిపై పార్థివ లింగాన్ని స్థాపించాడు. మట్టితో వేదికని చేశాడు. అక్కడికే అంతా ఆ మట్టితో ఉండేటువంటి రక్తం అంతా ఉంది కదా, దాంతోనే ఒక పార్థివ శివలింగాన్ని చేసి, అంటే మట్టి శివలింగాన్ని చేసి పెట్టి పూలమాలతో ఆ శివలింగాన్ని తక్షణం పూలను అక్కడే తీసుకున్నాడు. ఆ పూలతో పూజించాడు. అప్పుడు అర్జునుడు పార్థివ శివుడిపై ఉంచినటువంటి మాల లింగం మీద లేదు, వేసిన పూలంతా అక్కడ లేదు. అది కిరాతుడి నెత్తి మీద కనిపించింది. చూశాడు ఒకపారి, కిరాతకుడు నెత్తి మీద ఉన్నాయి, తాను చేసిన పూజ అంతా అక్కడ ఉన్నాయి. అర్జునుడు ఆశ్చర్యపోయాడు, ఎంతో ఆనందించి ఇప్పుడు అర్థమైంది, ఆయనే శివుడని గ్రహించాడు. అంతవరకు రాలేదు జ్ఞానం. వెంటనే కిరాతకుడి రూపంలోని శివుడు పాదాలు పట్టేసుకున్నాడు గట్టిగా వెళ్ళి. శివుడు ఎంతో ఆనందించాడు, బాగా ఏడ్చాడు. గంభీరంగా అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ పల్గుణ, నీ అసాధారణమైన పరాక్రమానికి నేను చాలా సంతోషించాను. శౌర్యంలో నీతో సమానమైన క్షత్రియుడు లేడు. మన ఇద్దరి తేజస్సు పరాక్రమం సమానంగా ఉన్నాయి. శివ సమానంగా ఉందిరా నీది. అర్జున, నాతో సమానంగా ఉంది నీది. అందుకే అర్జున అంటే భయపడతాను అందరూ కూడా. నేను నీ పట్ల ప్రసన్నుడనయ్యాను, నన్ను దర్శించుకో. నేను నీకు దివ్య దృష్టినిస్తున్నాను. నువ్వు పూర్వం నరుడు అనే ఋషివి. నువ్వు యుద్ధంలో శత్రువులను సంహరిస్తావు, దేవతలను కూడా జయిస్తావు. నీ పట్ల ప్రీతితో నేను నీకు గొప్పదైన నా పాశుపతాస్త్రాన్ని ఇస్తున్నాను. తాను ఇంతవరకు ఏది చేశాడో దాన్ని ఇచ్చేస్తున్నాను. ఈయన బోలాశంకరుడు కదా, ఈయన దగ్గరికి ఏముంటాయి, ఉండిందంతా ఇచ్చేస్తాడు. పాశుపతాస్త్రాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, దాన్ని ధరించటానికి నువ్వే యోగ్యుడు. నా పాశుపతాస్త్రాన్ని ధరించటానికి యోగ్యుడు ప్రపంచంలో ఎవరూ లేరు. నిన్ను పరీక్షించాను, నువ్వే యోగ్యుడు అన్నాడు. వెంటనే కిరాత దంపతులు శివపార్వతులైపోయారు. అక్కడ ఆ పూర్ణమైన రూపం కనపడింది, సాక్షాత్కరించారు. పరివారమంతా అన్నాను కదా, వాళ్ళంతా గణాలైపోయారు. భూత గణాలైపోయాయి, అవన్నీ కూడా శివగణాలైపోయాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.